అసలు నేనేం చేస్తున్నానో అని ఆలోచిస్తున్నాను. నేను ఒక క్రికెటర్ని, కానీ ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో టీసీగా పనిచేస్తున్నాను. అంతేకాదు 3వ గేట్లో నుంచొని ఫైన్లు కట్టించుకుంటున్నాను. నా ఆట ఏమాత్రం ఇంప్రూవ్ అవ్వలేదు సార్. మరో అవకాశం దొరికేటట్టు కూడా లేదు. నేను ఇంకెన్ని రోజులు ఇలా గడపాలి సార్? నీ పేరేంటి? మహేంద్ర సింగ్ ధోని. గోల్ కీపింగ్ బాగా చేస్తున్నావు. క్రికెట్ ఆడతావా? సార్ నాకు క్రికెట్ లో బ్యాటింగ్ అంటేనే చాలా ముందు ఇష్టం. వికెట్ కీపింగ్ మీద ధ్యాస పెట్టు, అర్థమైందా? ఆటల సంగతి అలా ఉంచు. నువ్వు బుద్ధిగా చదువుకుంటేనే జీవితంలో పైకొస్తావు. సార్ మీరు ఒప్పుకుంటే నేను ఓపెనింగ్ ఆడతాను. తర్వాత మ్యాచ్ లో చూద్దాం. చెత్త టీం తో స్కోర్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి? నాకు ఆ కుర్రాడు బాగా తెలుసు. మహేంద్ర సింగ్ ధోని అద్భుతంగా ఆడతాడు. స్ట్రైకింగ్ నేను చూసుకుంటాను. నన్ను రన్అట్ చేయకుండా ఉంటే చాలు. పోయిన ఆటలో గెలిచారు. ధోని ఆడుతున్నాడు. సిక్సర్. ఈ ధోని రోజు రోజుకి రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఎంతకీ నీ చదువు ఎలా సాగుతోంది? ఎల్లుండి ఆఫీస్ లీగ్ లాస్ట్ రౌండ్ ప్రారంభం కాబోతోంది. ఎగ్జామ్ ఉందని తెలుసుకోవడం ఏం మాట్లాడుతున్నావు? పాస్ అవుతానన్న నమ్మకం నాకుంది. ధోని ఏమన్నా టెండూల్కరా? లేదు బాబాయ్, ధోనినే. ఒక్క అవకాశం వస్తే చాలు, గొప్ప ఆటగాడవుతాడు. 1500 స్టైపెండ్. మాహికి ఇవ్వబోయే స్టైపెండ్ ఇంతవరకు ఏ ప్లేయర్ కి దక్కలేదు. వీళ్ళమ్మ ఆశీర్వాదం వల్లే మాహికి టీసీ ఉద్యోగం వచ్చింది. నువ్వు శ్రద్ధగా ఉద్యోగం చేస్తే ఏదో ఒక రోజు రైల్వేలో ఆర్ఎం అవుతావు. కానీ అది మనసుకి తృప్తినివ్వకపోతే అంటే అది ఖచ్చితంగా వాడికి సంతోషాన్నివ్వదని నా మనసు చెప్తోంది. డ్యూటీ అవగానే రోజు ప్రాక్టీస్ చేయి. డ్యూటీ ఎంతసేపు, ప్రాక్టీస్ అంతసేపు. నెక్స్ట్ 3 బాల్స్ కీపింగ్ చేయమన్నారు, 1 ఓవర్ బ్యాటింగ్ ఇచ్చారు. అందరికీ అంతేనా? లేదు, నన్ను కొంచెం ప్రత్యేకంగా చూశారు. 3 బంతుల్లో ప్లేయర్ పొటెన్షియల్ ఏంటో తెలుసుకోవడానికి వీళ్ళేమన్నా గొప్ప మేధావులా? కానీ అక్కడ ఖరగ్పూర్లో జాబ్ సెక్యూరిటీ అనే విషయంలో ఇరుక్కుపోతే నాన్న, ఇక ఆ తర్వాత నేనేమీ చేయలేను. ఆ ముగ్గురు ఇప్పుడు ఓడిఐ టీంకి ఫిట్ అవ్వరు. అతన్ని ప్రమోట్ చేసే వాళ్ళనే ధోని ఇప్పుడు బయటికి పంపాలని చూస్తున్నాడు. ఇది ముగ్గురు ఉద్వాసంతో ఆగేలా లేదే. We are all servants and we are all doing national duty. నన్ను బ్యాటింగ్ చేయనిస్తావా? నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. Finishes off in style, a magnificent strike into the crowd. India lift the World Cup after 28 years, and it is an Indian captain who's been absolutely magnificent in the night of the final.